This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్తి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విధంగా దేవుని వాక్యముని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయడంలో ఉన్న శక్తి ఏంటో మనము గ్రహిస్తూనే ఉన్నాము. కాబట్టి ఈ రోజున మనం అందరము కలిసి 118వ కీర్తన ఆధారముగా మనము ప్రార్థన చేద్దాము. దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టుకొని మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క కీర్తన మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి ఆత్మీయ పోరాటంలో ఉన్నా, ఎటువంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి అటాక్ కింద నుంచి మీరు వెళ్తున్నప్పటికీ, ఈ యొక్క ప్రార్థన ఇది మీ యొక్క విజయానికి ఎంతో బలంగా పనిచేస్తూ ఉంటది. కాబట్టి మీరందరూ కలిసి నాతో కూడా ఏకీభవించి ఈ ప్రార్థనను చేయవలసిందిగా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కీర్తన మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. పరిస్థితులు మారినా దేవుని కృప మాత్రం మారదు. కాబట్టి మనము ఇరుకులో మొరపెట్టినప్పుడు ఆయన విశాలతలో మనకి జవాబు దయచేసే దేవుడు. ఈ పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ, మనుషులు మారినా, పరిస్థితులు మారినా, దేవుని వాగ్దానము మారదు, దేవుని యొక్క మంచితనము మారదు. ఈ ప్రార్థన మనము విశ్వాసముతో, ధైర్యముతో కృపాసింహాసనము దగ్గరకు వచ్చి మనం దేవునికి మొరపెట్టుకున్నాం. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన యొక్క విశ్వాసము మనుషుల పైన, అధికారుల పైన కాదు కానీ దేవుని పైన మన విశ్వాసాన్ని ఉంచుకొని ఉన్నాము. కాబట్టి మనము ధైర్యంగా మనము ప్రార్థించేద్దాం. మనకున్న బాధ, మనకున్న కంప్లైంట్స్ అవన్నీ కూడా మీరు విశ్వాసపు డిక్లరేషన్స్ గా, ప్రకటనలుగా మార్చుకొని మీ పెదవుల నుండి స్తుతితో కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం, దేనిని గురించి చింతపడకుడి గాని మీ యొక్క బాధ, దుఃఖము దేవుని సన్నిధిలో మీ విన్నపములు కృతజ్ఞతాపూర్వకముగా తెలియచేసినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మన హృదయాలను పరిపాలిస్తుంది అని మనం దేవుని వాక్యంలో చూసాం. కాబట్టి ఈ రోజున మీ చింత, మీ బాధ, దుఃఖము అవన్నీ కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా దేవుని దగ్గరకు వద్దాం. మన యొక్క కంప్లైంట్స్ అన్నీ కూడా విశ్వాసపు ఒప్పుకోలుగా ప్రకటిద్దాం. దేవుని మీద ఆధారపడదాం. దేవుడు మనలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, మా జీవితం పట్ల నువ్వు చూపించిన కృపను బట్టి నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఈ రోజున ప్రభా నాయన, నేను నాతో పాటు ఉన్న ఆయన సహోదరులందరితో కలిసి ప్రభా నీకు మొరపెట్టుకుంటూ ఉన్నాం. అయా, కృతజ్ఞతను ఆయుధముగా ప్రభా నీ యొక్క సన్నిధిలో మేము ఎత్తి పట్టుకుంటూ ఉన్నాం. ప్రభా, మా జీవితంలో ప్రతి ప్రతికూల పరిస్థితిపై నీ యొక్క మంచితనాన్ని ప్రకటిస్తున్నాం. నాయనా తండ్రి, శత్రువు చేయాలనుకున్న ప్రతి ఒక్క నష్టము, ప్రతి ఒక్క ప్లాన్ ప్రభా వాటిపైన నీ యొక్క మంచితనాన్ని మేము ప్రకటిస్తున్నాం. నీ నిత్యమైన ప్రేమ నాయన మాలో ఉన్న భయమును, సందేహమును, మా పైన వస్తున్న నిందలను మౌనింపజేయునుగాక. ప్రవ్వా, ఏ కాలంలోనైనను ప్రవ్వా నీ విశ్వాస్యత మా జీవితంలో స్థిరముగా నిరంతరము నిలబడినట్లుగా మేము ప్రకటిస్తున్నాం. మా జీవితము ప్రవ్వా నీ మంచితనానికి ఒక సాక్ష్యముగా మమ్మలను సజీవ సాక్షులుగా మమ్మలను ఉంచమని అడుగుచున్నాం. ప్రవ్వా, నీ యొక్క నిబంధనను బట్టి మీకు వందనాలు. మేమందరము ఏక మనసుతో, ఏక ఆత్మతో, ప్రతి కుటుంబము ప్రవ్వా ఈ రోజున నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం. అయ్యా, నీ కృపను ప్రకటించే నాయన బిడలుగా మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రవ్వా, మా ఆత్మీయ నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నాం. సంఘాల కోసం ప్రార్థన చేస్తున్నాం. నాయన, యాజకుల కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నీ బలిపీఠము దగ్గర నిలబడే ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ధైర్యముగా ప్రభా ఏకాత్మతో, ఎటువంటి విభజనలతో కాకుండా ఏకాత్మతో నీ సన్నిధిలో నాయన ప్రార్థన చేసే కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ప్రభా, భయము ఉన్న చోట ప్రభా ఇదిగో నీ యొక్క ధైర్యాన్ని పలుకుతున్నాను. ప్రభా, మరణ భయము ఉన్న చోట ప్రభా నాయన నీ యొక్క జీవాన్ని పలుకుతున్నాను. ప్రభా నాయన, నీ యొక్క జీవాన్ని పలికే సేవకులను, నాయకులను నాయన లేవనెత్తమని అడుగుతున్నాను. ప్రభా నీ యందు భయభక్తులు కలిగిన
హృదయంను నాయన లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభువా. నాయన మీ యొక్క ఆశీర్వాదము మా కుటుంబాలపైన తరతరముల వరకు ఉండునుగాక. నాయన ప్రతి ఇరుకులో నుంచి నాయన నీకు మొరపెడుతూ ఉన్నాం. కీర్తనలు 118 5వ వచనం ప్రకారం కష్టములో మేము యెహోవాకు మొరపెట్టుకునినప్పుడు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. అవును ప్రభువా, నాయన ఈ రోజున ప్రతికూల పరిస్థితిలో ఏ బిడ్డ అయినా మొరపెడుతున్నప్పుడు నాయన మరి హాస్పిటల్స్ నుంచి కానీ నాయన దుఃఖములో, దిగులులో, బాధలో, కృంగిపోయిన పరిస్థితిలో, నిరుత్సాహంలో నాయన కోర్టు కేసెస్‌తో బాధపడుతూ నాయన రకరకాల బాధలలో నాయన ఎవరైనా దుఃఖములో నాయన ఉండి నీకు మొరపెడుతూ ఉంటే ప్రభా నీ యొక్క నాయన తండ్రి విడుదలను ప్రకటిస్తున్నాను ప్రభా. ఎందుకంటే ఇరుకులో మేము మొరపెట్టినప్పుడు విశాలతలో జవాబు ఇచ్చే దేవుడవు ప్రభా. ప్రభా నీ బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాను ప్రభా. వారు వెళ్తున్న కష్టాలలో నుంచి, వారు వెళ్తున్న దుఃఖములో నుంచి ప్రభా నాయన నీ యొక్క విడుదలను ప్రకటిస్తున్నాను ప్రభా. ఆయన నీ యొక్క సన్నిధిలో ప్రతి భయము తొలగింపబడును గాక, ప్రతి ఆందోళన తొలగింపబడును గాక, ప్రతి బెదిరింపు తొలగింపబడును గాక. నజరేయుడైన యేసు నామములో ప్రభా నాయన మీ మీద మేము ఆధారపడుతున్నాం కాబట్టి నాయన పరలోకము నాయన మాతో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీవు మా పక్షాన ఉన్నావు కాబట్టి ప్రభా ఈ రోజున ధైర్యంగా మేము నిలిచి ఉన్నాం ప్రభా, నీకు వందనాలు. ఇదిగో ప్రభా మా జీవితంలో, మా కష్టాలలో, మా యుద్ధాలలో, మా పోరాటంలో నాయన నీవు ప్రవేశించినందుకు నీకు వందనాలు. నాయన ఇదిగో మేము ఒంటరిగా పోరాడట్లేదు ప్రభా, మాకంటే ముందుగా నీవు వెళ్తున్నావు ప్రభా, నీకు వందనాలు. నీ యొక్క సహాయమును బట్టి వందనాలు. దేవదూతల యొక్క సహాయమును బట్టి వందనాలు ప్రభా. పరలోకము నాయన మాతో నిలబడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసు క్రీస్తు రక్తముతో నాయన మమ్మల్ని శుద్ధులుగా చేశావు ప్రభా. నాయన యేసయ్య రక్తము క్రింద మమ్మల్ని దాచిపెట్టావు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నజరేయుడైన యేసు నామంలో ప్రభా నాయన ఇదిగో ప్రభా నీవే మా ఆశ్రయమని ప్రకటిస్తున్నా, నీవే మా మూలము, నీవే మా ధైర్యం అని ప్రకటిస్తున్నాను ప్రభా. నాయన తండ్రి నాయన మనుషుల వలన కలిగిన నిరాశను నాయన మరి నీ వైపు నీ పైన మరింత ఆధారపడేటట్లుగా చేయునుగాక. నజరేయుడైన యేసు నామంలో ప్రభువా నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము కొండల వైపు మా కన్నులెత్తి చూడకుండా, అధికారము ప్రభావము పైన ఆధారపడకుండా నీవే మా అధికారమని ప్రభా, నీవే మాకు సమకూర్చు దేవుడవని, నీవే మా పోషణకర్తవని, నీవే మా యొక్క వైద్యుడవని ప్రభా, నీవే మాకు ఆధారమని నాయన నీ వైపు మేము ఆధారపడడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. నాయన మా యొక్క సహాయము నీ యొద్ద నుండి మాత్రమే వచ్చును ప్రభా, నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. యేసు నామంలో ప్రతి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాం, ప్రతి ఘటనను ఎదుర్కొంటున్నాం, ప్రతి విమర్శను ఎదుర్కొంటున్నాం, ప్రతి ఆత్మీయత వ్యతిరేక పైన నీ విజయాన్ని ప్రకటిస్తున్నాం. యేసు క్రీస్తు రక్తములో ప్రభా నీ విజయాన్ని మేము ప్రకటిస్తున్నాము ప్రభా. అయ్యా మా పరిస్థితులు నాయన ఇది ఎంత బలమైనప్పటికీ, మా ఎదురుగా నిలబడిన పర్వతములు అది ఎంత ఎత్తైనప్పటికీ అవి నీ ప్రణాళికను మా జీవితంలో ఆపలేవు అని ప్రకటిస్తున్నాము ప్రభా. అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ ప్రభా, ఎటువంటి ప్రతికూల పరిస్థితి అయినప్పటికీ ప్రభా, అది నీ యొక్క ప్రణాళికను ఆపలేదు ప్రభా. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు నాయన. ప్రతి దిక్కు నుంచి వచ్చే ఒత్తిడి ప్రభా నజరేయుడైన యేసు నామములో అది పారిపోవునుగాక. నాయన ప్రభా శత్రువు ఒక వైపు నుంచి వస్తాడు కానీ 7 వైపుల నుంచి పారిపోతాడని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. కాబట్టి ప్రభా నాయన ఎటువంటి ఒత్తిడి అయినా తండ్రి అది ఈ రోజున రివర్స్ చేయబడునుగాక ప్రభా. నాయన శత్రువునైనా వాడు కన్ఫ్యూజ్ అయ్యి వాడు గందరగోళం వాడికి కలుగునుగాక నజరేయుడైన యేసు నామములో తండ్రి. నాయన మా యొక్క మార్గములో ప్రభా నీ యొక్క వెలుగు ప్రకాశింప చేయమని అడుగుతున్నాను ప్రభా. ఎక్కడ ఏ కన్ఫ్యూజన్ లేకుండా ప్రభా నీ వాక్యము మా పాదములకు దీపముగా వెలుగుగా ఉండినట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. నాయన మా పైన వస్తున్న దాడులు నాయన తండ్రి ఎటువంటి చీకటి అంధకార శక్తుల ప్రభావము తండ్రి నాయన ఆనందాన్ని దొంగిలిస్తున్న సందర్భాలు నజరేయుడైన యేసు నామములో నీ శాంతిని ప్రకటిస్తున్నాను ప్రభువా. నాయన నీ యొక్క శాంతిని, నీ నెమ్మదిని నాయన నీ సమాధానము నాయన ప్రతి ఒక్క గుండె పైన ప్రకటిస్తున్నాను ప్రభా. ప్రతి హృదయములో నేను ప్రకటిస్తున్నానయ్యా ప్రభా. నాయన ప్రతి అలసట కలిగించే దాడి మౌనమవును గాక అయ్యా. నీ యొక్క విశ్రాంతిలోకి నాయన ప్రతి ఒక్కరూ ప్రవేశించినట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. ప్రభా నాయన విరిగి పడిపోయే అంచు నుంచి, కాలు జారి పడే స్థలము నుంచి ప్రభా అయ్యా సహాయం చేయమని అడుగుతున్నాను, లేవనెత్తమని అడుగుతున్నాను. నా స్వరము వింటున్న ఏ బిడ్డ కూడా ప్రభా కాలు జారి పడే స్థలంలో నిలబడకుండా అయ్యా నాయన ప్రభా వారిని లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభా. ఆయన ఎవరు కూలిపోకుండా నాయన వారిని ధైర్యముగా లేవనెత్తమని అడుగుతున్నాను. ధైర్యముతో వారు లేవనెత్తబడినట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. మేము బలహీనులముగా ఉన్నప్పుడు ప్రభా నీవు మాకు బలమైనందుకు వందనాలు ప్రభా. మాకు దుర్గమైనందుకు వందనాలు ప్రభా. మా కోటగా నీవు నిలబడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నీకు వందనాలు నాయన. శత్రువు దాడి చేయడానికి వచ్చిన
వచ్చినప్పుడు, చీకటి అంధకార శక్తులు నాయన మా మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు, నీవే మాకు కవచముగా ఉన్నందుకు నీకు వందనాలు. నీవే మాకు సంపూర్ణ రక్షణగా ఉన్నందుకు వందనాలు. నీవే ఆత్మీయమైన కవచముగా, తండ్రి ఎమోషనల్ కవచముగా, మా మనస్సుకు నీవు ఒక కవచముగా, మా భావాలకు నీవు కవచముగా, మా శరీరానికి కవచముగా నీవు ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, మా గృహాలలో సంతోషము ప్రకటిస్తున్నాను నీ యొక్క సన్నిధి ప్రకటిస్తున్నాను, నీ నెమ్మది ప్రకటిస్తున్నాను. నీ నీతి మా గృహాలను పరిపాలించును గాక. నీతిమంతుల గృహాల వలె ప్రతి ఒక్క గృహము ఎస్టాబ్లిష్ చేయబడును గాక. తండ్రి, ఏ ఒక్కరు నా స్వరము వింటున్న ఏ ఒక్కరు మౌనముగా ఉండకుండా ప్రభా, స్తుతి వారి నోటిలో ఉండును గాక. నజరేయుడైన యేసు నామములో నీ విజయ ధ్వని ప్రతి గృహములో వినపడును గాక. ప్రతి గృహములో మారుమోగును గాక. కన్నీటితో ఉన్నవారు ఈ రోజున, దుఃఖముతో ఉన్నవారు తండ్రి, బరువైన కాడి క్రింద అలసిపోయి నలిగిపోతున్న ప్రతి ఒక్కరు ప్రభా, నిన్ను స్తుతిస్తూ ప్రభా, ఆనంద తైలముతో అభిషేకించబడును కాక. నజరేయుడైన యేసు నామములో వారి కష్టాలు, బాధలు, దుఃఖము తిప్పి కొట్టమని అడుగుతున్నాను ప్రభా. నజరేయుడైన యేసు నామములో నీ విజయధ్వని ప్రతి కుటుంబము మీద వినబడును గాక. ప్రభువా, నీకు వందనాలు. 16వ వచనంలో చెప్పినట్లుగా యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నీ యొక్క దక్షిణ హస్తము ప్రతి కుటుంబం మీద నిలబడును గాక. నీ దక్షిణ హస్తము మా మీద చాపు ప్రభువా. అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యములు చేయమని అడుగుతున్నాను ప్రభువా. తండ్రి, ఇది జరగదు, ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యపరచమని అడుగుతున్నాను. నీ హస్తము వలననే గొప్ప కార్యాలు జరిగినాయని తండ్రి, మా బంధుమిత్రులు, మా స్నేహితులు తెలుసుకున్నట్లుగా గొప్ప కార్యము, ఆశ్చర్య కార్యము ప్రతి కుటుంబంలో, నా స్వరము వింటూ నాతో ఏకీభవిస్తున్న ప్రతి జీవితంలో నీ యొక్క ఆశ్చర్య కార్యము జరుగునుగాక. అనారోగ్యంగా ఉన్న వారెవరైతే నా స్వరము వింటూ ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నారో వారిలో స్వస్థత కలుగునుగాక. నజరేయుడైన యేసు నామములో నీ కుడి హస్తము వారి మీద చాపి గొప్ప ఆశ్చర్య కార్యము చేయమని అడుగుతున్నాను ప్రభువా. నీ కుడి హస్తము వారి మీద చాపి ఒక గొప్ప తండ్రి ఆశ్చర్య కార్యము, కానీ విని ఎరుగనటువంటి ఆశ్చర్య కార్యము, ఎప్పుడు విననటువంటి ఆశ్చర్య కార్యము జరిగించమని అడుగుతున్నాను ప్రభువా. నజరేయుడైన యేసు నామములో తండ్రి 118:17 చెప్పినట్లుగా, ఇదిగో నేను చావను కానీ యెహోవా కార్యములను వివరించదను. ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. తమ కాలము కంటే ముందు ఎవరు ఆ కాల మరణము మరణించకుండా నీ జీవమును ప్రకటిస్తున్నాను ప్రభువా. తండ్రి, నా యొక్క స్వరము క్రింద వింటున్నా ప్రతి ఒక్క బిడ్డలు, ప్రతి ఒక్క యవన బిడ్డలు ఏ యాక్సిడెంట్ లో నుంచి కానీ ఏ ఒక్క అపాయము, ఉపద్రవములోనైనా వారు మరణించకుండా వారిపైన జీవము ప్రకటిస్తున్నాను ప్రభువా. దీర్ఘాయువుతో నువ్వు తృప్తిపరుస్తానన్నావు ప్రభువా. దీర్ఘాయువు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నా స్వరము వింటున్న ప్రతి బిడ్డ ప్రభువా, ప్రార్థనలో అంగీకరిస్తున్న ప్రతి బిడ్డ యేసుక్రీస్తు నామములో నీకు మొరపెడుతున్నాం ప్రభా. ఇదిగో మేము చావము కానీ యెహోవా కార్యములను మేము వివరించదము. ప్రతి ఒక్కరిని సజీవ సాక్షులుగా తండ్రి లేవనెత్తమని అడుగుతున్నాను. ఇదిగో ఇంకా వీళ్ళు బ్రతకరు, ఇదిగో ఈ క్యాన్సర్ వలన బ్రతకరు, ఇదిగో ఈ బాధ వలన ఇంకా బ్రతకరు అని చెప్పిన వారు కూడా ప్రభా దీర్ఘాయువుతో తృప్తిపరచమని అడుగుతున్నాను. ఆశ్చర్య కాయువు జరిగించమని అడుగుతున్నాను. నమ్మదగిన దేవా, నీకు వందనాలు. యాక్సిడెంట్స్ నుంచి ప్రొటెక్షన్ దయచేయమని అడుగుతున్నాను ప్రభా. యవన బిడ్డలు ఎవ్వరు కూడా ప్రభా ఏ యాక్సిడెంట్స్ లో కూడా మరణించకుండా నీ యొక్క ప్రొటెక్షన్ ప్రకటిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా ప్రభా. నీకు వందనాలు, నీకు వందనాలు. నీ పునరుద్ధాన శక్తి ప్రకటిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఈ రోజున ప్రభా ఉద్యోగాలలో నీ ప్రమోషన్ ని ప్రకటిస్తున్నాను ప్రభా. బిజినెసెస్ లో ప్రభా తండ్రి నీ యొక్క అభివృద్ధిని ప్రకటిస్తున్నాను. నీ హస్తము ఉంచి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. దశమ భాగం ఇస్తున్న వారిలో ప్రభా ఆకాశ వాకిళ్లు విప్పి ప్రభా పట్టజాలనంత విస్తారమైన దీవెనలు వారిపైన కృమ్మరించమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి, నీకు వందనాలు. నీ చిత్తానికి అనుగుణమైన ద్వారాలను తెరవమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీవిచ్చిన అవకాశాలు ప్రభా తెలుసుకోవడానికి ఆత్మీయ మేల్కొల్పు దయచేయమని అడుగుతున్నా. ద్వారాలు తెరవమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి, నీవు నియమించిన స్థలంలో మాత్రమే మా అడుగు జాడలు ఉన్నట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను. అనవసరమైన పరిస్థితిలోకి ఎవరు ప్రవేశించకుండా నీ చిత్తములో మాత్రమే మా అడుగు జాడలు ఉండినట్లుగా స్థిరపరచమని అడుగుతున్నాను ప్రభా. నీవు తెరిచిన ద్వారాలు ఎవరు మూయలేరు, నీవు మూసిన ద్వారాలు ఎవరు తెరవలేరు ప్రభా. వాటిలో నడిచే కృప నీ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా చేసే దేవుడు ప్రభా. మేము చూడక ముందే మాకు సమాధానం ఇచ్చిన దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, నీకెంతో వందనాలు. నీ విమోచనను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఏ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ తిరస్కారానికి గురి అయి ఉన్నారు, ఏ బాధకు గురి అయి ఉన్నారు నీ విమోచన ప్రకటిస్తున్నాను ప్రభా.
అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా అవమానానికి బదులుగా ఘనత కలుగజేయమని అడుగుతున్నాను ప్రవ్వా. అయ్యా నీవు చేసిన కార్యములు కన్నులారా చూసి ప్రవ్వా నాయనా తండ్రి నీ ఆశ్చర్య కార్యములు చూసి మేము స్తుతించినట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. ప్రవ్వా నాయన ఈ దినము పైన తండ్రి ఈ యొక్క సంవత్సరం పైన ప్రవ్వా నీ యొక్క విజయాన్ని ప్రకటిస్తున్నాను ప్రవ్వా. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. నీ యొక్క మహిమ ప్రవ్వా ఈ సంవత్సరంలో మా జీవితాలలో ఎస్టాబ్లిష్ చేయమని అడుగుతున్నా. ప్రతి స్థానంలో ప్రతి ప్రాంతంలో ప్రవ్వా నీ యొక్క విజయాన్ని ప్రకటించి నీ కోసం సజీవ సాక్షులుగా మేము నిలబడినట్లుగా కృప చూపించమని అడుగుతున్నానయ్యా. అయ్యా నీకు వందనాలు ప్రవ్వా. అయ్యా నాయన మాకున్న కన్ఫ్యూజన్ పైన ఆయన మాకున్న ప్రతి పరిస్థితి పైన నీ వెలుగు ప్రకాశింపబడును గాక. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ యొక్క డైరెక్షన్ మాకు దయచేయమని అడుగుతున్నాను. మాకు ముందుగా నీ సన్నిధి వెళ్ళి ప్రవ్వా ప్రతి ఇరుకైన మార్గం సరళము చేసి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీవు దయచేసిన విజయాన్ని, నీవు దయచేసిన ఆరోగ్యాన్ని, నువ్వు దయచేసిన నెమ్మదిని, ఆయన నువ్వు దయచేసిన జవాబుని ప్రవ్వా నాయన కృతజ్ఞతతో ముద్ర వేస్తున్నాము ప్రవ్వా. కృతజ్ఞతతో సీల్ చేస్తున్నాం తండ్రి. మా పైన ఎటువంటి చీకటి అంధకార శక్తులకు ప్రభావం లేకుండా, ఎటువంటి సైతానుకు ప్రభావం లేకుండా అయా నాయన తండ్రి మేము నీ యొక్క సన్నిధి నీకు పరిశుద్ధాత్మదేవా నీ యొక్క సన్నిధితో ముద్ర వేస్తున్నామయ్యా. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. దుఃఖము ఉన్న చోట ప్రవ్వా ఆయన నెమ్మది సంతోషము దయచేసిన దేవుడివి నీకు వందనాలు ప్రభా. పరిస్థితులను ప్రభా ప్రతికూల పరిస్థితులను ప్రభా నీవు మార్చివేసి నీకు మహిమకరమైన పరిస్థితులుగా నీవు మార్చినందుకు నీకు వందనాలు అయా. మానసిక రుగ్మతతో బాధతో బాధపడుతున్న వారికి ప్రభా డిప్రెషన్ నుంచి నీవు తొలగించి యేసు నామములో నెమ్మది నీవు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నిత్యమైన కృపను నాయన మా జీవితాలపైన ప్రకటిస్తున్నాను ప్రభా. ఆయన మా జీవితం అంతా ప్రభా నాయన నీ సాక్షులుగా బ్రతుకున్నట్లుగా, నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా బ్రతుకున్నట్లుగా ప్రతి ఒక్కరిని నింపి నీ యొక్క సన్నిధితో నింపి దీవించి ఆశీర్వదించమని పరలోకపు దీవెనలు ప్రకటిస్తూ నీకే ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.